అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు, దేనైనా తారుమారు చేయొచ్చు. తిమ్మిని బమ్మిని చేయొచ్చు, బమ్మిని తిమ్మిని చేయొచ్చు. ఇవాళ రాష్ట్రంలో దాని మీదనే ఎక్కువ చర్చ జరుగుతూ ఉన్నది. ఒక కీలకమైనటువంటి అంశం ఇవాళ జరిగింది, కానీ చాలా వరకు ఎక్కడిదక్కడ సైలెంట్గా కానిచ్చేస్తూ ఉన్నారు. అసలు ఆ కీలకమైన సంఘటన ఏంటిది, దాని కథ ఏందో ఇవాళ వీడియోలో చూద్దాం. నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొద్ది రోజుల క్రితం ఒక కీలకమైన అప్డేట్ జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అరెస్ట్ చేసింది, జైలు పంపింది. సో ఆ తర్వాత కొద్ది రోజు జైలు ఉన్న తర్వాత ఆయన బయటకు వచ్చారు, అదంతా జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత కొద్ది రోజులకి ఏదైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసుని విచారిస్తున్నటువంటి టీం ఉందో, ఆ టీము అందులో ఎట్లాంటి ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చింది. దాని తర్వాత కొద్ది రోజులకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అందులో ఏం లేవని క్లీన్ చిట్ ఇచ్చింది, కోర్టులో సబ్మిట్ చేసింది. అసలు దానికి ఎట్లాంటి ఆధారాలు దొరకలేదు, స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగింది అని చెప్పడానికి అని చెప్పి వాళ్ళు కోర్టులో చెప్పారు. సో సిఐడి క్లీన్ చిట్ ఇచ్చింది, ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. సో చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు, జైలుకు వచ్చినటువంటి కేసు మాఫీ అయిపోయింది. సో ఇప్పుడు తెలంగాణకు ఈ కేసుకు సంబంధం ఏంటి అంటే, తెలంగాణలో కూడా చంద్రబాబుకు సంబంధం ఉన్నటువంటి ఒక కేసులో కీలకమైన అప్డేట్ జరిగింది. వాళ్ళు తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది పొద్దున. ఎందుకు మరి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగితే చంద్రబాబుకి ఏం సంబంధం అంటే, చంద్రబాబు నాయుడు ఏదైతే కీలకమైన ఒక కేసులో ఇరుక్కున్నాడో తెలంగాణలో, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొద్ది రోజులకే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడు చంద్రబాబు నాయుడు. స్వయంగా స్టీఫెన్సన్ తోటి ఫోన్లో మాట్లాడి బ్రీఫ్డ్ మీ అని ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచం అంతా విన్నారు. సో ఆ రోజు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, 50 లక్షల బ్యాగ్ తోటి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి, ఉదయ్ సింహ, వీళ్ళంతా కూడా అప్పుడు ఆ కేసులో ఉన్నారు, వేం నరేందర్ రెడ్డి కొడుకు కూడా. సో వీళ్ళంతా కూడా ఆ కేసులో నిందితులుగా ఉన్నారు, విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు ఎవరైతే నిందితులుగా ఉన్నారో, అప్పుడు జైలుకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే కేసులో ఇంకొక కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉన్నారు. సో ఇట్లాంటి కీలకమైన టైంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగింది. అందులో కీలకమైనటువంటి హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు కాలిపోయినాయని చెప్పి స్వయంగా పోలీస్ అధికారులే చెప్పారు. ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు ఇవన్నీ కాలిపోయినాయి అని చెప్పి ఆయన చెప్పాడు. ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ అండి, దాంట్లో రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఫోరెన్సిక్ టెస్టింగ్ కోసం, ఎగ్జామినేషన్ కోసం డిఫరెంట్ శాంపల్స్ విల్ ఆల్సో బి దేర్. అయితే ఈ పర్టికులర్ రూమ్లో కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి, దాంట్లో ఫోరెన్సిక్ సంబంధించిన వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, అనాలిసిస్ చేస్తారు. ఇప్పుడు ఇది ఒకటి చెప్తున్నాను, ఈ ఎఫ్ఎస్ఎల్ అంటే ఇట్ ఈస్ పోలీస్ డిపార్ట్మెంట్ బిల్డింగ్. ఇమీడియట్గా వెంటనే నేను మా ఆఫీసర్స్కి, సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాము. ఇప్పుడు గవర్నమెంట్కి కూడా మేము టేకప్ చేస్తున్నాము. ఎందుకు మరి అక్కడనే ఎందుకు ఉన్నాయి అవి? మామూలుగా పోలీసులు విచారణ చేస్తున్నారు, ఏసీబీ చేతిలో ఉంది కదా కేసు, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఆధారాలంటే. దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు అన్నీ కూడా పరిశీలన కోసం, ఫోరెన్సిక్ పరిశీలన కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర, మిగతా నిందితుల దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి మొబైల్ ఫోన్లు, అట్లాగే కాల్ రికార్డ్ డేటా, ఈ వాయిస్ రికార్డ్ ఏదైతే ఉందో, బ్రీఫ్డ్ మీ, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పినటువంటి వాయిస్ ఏదైతే ఉందో, ఇట్లాంటి అన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి. హలో, యా బ్రదర్. yes sir. Yeah, our Babu garu going to talk to you. Be on the line. Yeah, please. Hello sir, good evening sir. Good evening brother. How are you? Yes, fine, thank you. Man all they briefed me. Yes sir. I am with you, don't bother. Right sir. For everything I am with you. What all they spoke we will honor. Yeah, right sir. And freely you can decide, no problem at all. Okay sir. That is our commitment, we will work together, no problem. Right. సో ఇట్లాంటి కీలకమైన డేటా, ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి కీలకమైన డేటా మొత్తం ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నది. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ కంప్యూటర్ రూమ్లోనే ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కంప్యూటర్ రూమ్లోనే జరిగింది. కంప్యూటర్లో హార్డ్ డిస్కులు కాలిపోయినాయని స్వయంగా అధికారులే చెప్పారు. మరి ఏమైనా మిగిలినాయా, ఏమైనా మిగిలిపోయినాయా అంటే ఏమన్నా అంటే ఏమైనా కీలకమైన ఫైళ్ళు, హార్డ్ డిస్కులు ఇట్లాంటి ఏమైనా కీలకమైన మిగిలిపోయినాయా, ఇంకా మొత్తం కాలిపోయినాయా అని అడిగితే ఆ పోలీస్ అధికారి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఒకసారి చూడండి. మేడం, కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ, సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించారు? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ వీ కాన్ సే ఫుల్లీ షార్ట్ సర్క్యూట్. అప్పుడు ఎంతమంది సిబ్బంది ఉండే మేడం లోపల? సిబ్బంది ఎవరు లేరు. దేర్ ఇస్ నో పర్సన్. ఒక్క అంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలన్నీ
స్మాష్ చేయడానికే ఇది చేసిర్రు అని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తూ ఉన్నది. కేటీఆర్ ఆరోపించారు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆరోపిస్తూ ఉన్నది. దీని మీద అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. ఈ డేటా ఓటుకు నోటు కేసు డేటా అంతా అక్కడ ఉంది. ఓటుకు నోటు కేసు కీలకంగా విచారణ జరుగుతూ ఉన్నది. అందులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ కోర్టుకి రేవంత్ రెడ్డి హాజరు కావట్లేదు. ఈ విషయాన్ని ఎవరైతే ఆ కేసులో ఉన్నటువంటి మత్తయ్య ఎవరైతే ఉన్నారో ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి కోర్టుకు రావట్లేదు, కోర్టులో హాజరు కావట్లేదు, ఫలితంగా కేసు డిలే అయిపోతా ఉందని చెప్పి ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు. సో ఇట్లాంటి టైంలో అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ టైంలో ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగింది. సాధారణంగా ఇట్లాంటి కీలకమైన ప్రదేశం అది. ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే చాలా కీలకమైన ఎవిడెన్స్లు, కీలక కేసులకు సంబంధించిన డేటా అంతా అక్కడ ఉంటుంది. ఆ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి ఫైర్ సేఫ్టీ విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉంటాయి. అట్లాంటి ఒక ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఏం లేకుండా బూడిదైనాయి అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఉంది అనేది మనం కూడా అనుమానించాల్సి వస్తూ ఉన్నది. ప్రతిపక్షాల ఆరోపణే కాదు, మనం కూడా అనుమానించాల్సి వస్తూ ఉంది. ఇక్కడ కేవలం ఓటుకు నోటు కేసే కాదు, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆ మధ్య ఒక 2-3 స్వామీజీలను అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో. సో దానికి సంబంధించిన ఆ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా అందులోనే ఉన్నాయి, అదే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి. వాళ్ళు ఏవైతే కొన్ని కాల్ రికార్డ్స్ బయటకు వచ్చినాయి, వాళ్ళు ఆ వీడియో ఫుటేజ్, వాళ్ళు మాట్లాడినది, చర్చలు జరిపిన వీడియో ఫుటేజ్ అంతా ఏదైతే మన ఆ రోజు కేసీఆర్ రిలీజ్ చేసిర్రో ఆ ఫుటేజ్ అంతా కూడా అదే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంది. ఇదే కాదు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి కొన్ని కీలక ఆధారాలు కూడా ఇందులోనే ఉన్నాయి. వీళ్ళు చేపట్టినటువంటి విచారణ కావచ్చు, దానికి సంబంధించి ఎంక్వైరీ చేయడానికి తీసుకున్నటువంటి కొన్ని డివైజులు, ఇతరత్ర అన్నీ కూడా అదే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంది. సో మరి ఇప్పుడు దేనికోసం అక్కడ మంటలు వచ్చినాయి? షార్ట్ సర్క్యూట్ తోటి వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ తోటే ఫైర్ యాక్సిడెంట్ అయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ షార్ట్ సర్క్యూట్ ఎట్లా జరిగింది, ఎట్లా మంటలు ఆ స్థాయిలో అంటుకున్నాయి, అట్లా అంటుకోకుండా ఎందుకు అక్కడ జాగ్రత్తలు తీసుకోలేదు? చాలా కీలకమైన డేటా అది, కేసులకు సంబంధించిన కీలకమైన డేటా ఉండే ప్రదేశం. అక్కడ ఎందుకు ఫైర్ సేఫ్టీ విధానాలు సరిగా లేవు? పొద్దున ఎవరు లేని సమయంలో ఇది జరిగింది. సాధారణంగా ఎవరు లేనప్పుడు కంప్యూటర్లను ఆఫ్ చేసే ఉంటాయి. సో మరి అట్లాంటి టైంలో ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది? ఒక లోడు ప్రాబ్లం వచ్చి ఎక్కువైపోయి ఫ్లక్చువేషన్స్ వచ్చి మంటలు వచ్చినాయి అనుకుందామంటే కంప్యూటర్ దాదాపు పొద్దున ఎవరు రాలేదు, అట్లా సిబ్బంది ఎవరు రాలేదు కాబట్టి కంప్యూటర్లు ఆన్ అయి ఉండేవి. సో అప్పుడు పవర్ యూసేజే ఉండదు పెద్దగా. సో అట్లాంటప్పుడు మరి ఎందుకు షార్ట్ సర్క్యూట్ అయింది అంటే ఖచ్చితంగా దీని మీద అనుమానించాల్సి వస్తూ ఉన్నది. ఒక్క కేసు కాదు, 3 ఉన్నాయి. ఓటుకు నోటు, ఎమ్మెల్యేల కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్. దీని 3 కీలకమైన చాలా సెన్సేషనల్ కేసులకు సంబంధించిన డేటా అంతా ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంది. అక్కడ ఎట్లా ప్రమాదం జరిగింది? దట్టు కంప్యూటర్ రూమ్లోనే జరిగింది. అంటే ఖచ్చితంగా ఇందులో బీఆర్ఎస్ పార్టీ అనుమానిస్తున్నట్టుగా మనం కూడా అనుమానించాల్సి వస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ కిందనే ఉంటుంది. మీ కార్యాలయం అంతా ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్. ఆ పోలీస్ శాఖకు మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయననే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయననే ఆ ఓటుకు నోటు కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్నారు. సో ఇప్పుడు అన్ని వేళ్ళు కూడా రేవంత్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి అన్ని వేళ్ళు ఆయన వైపే చూపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఎవిడెన్స్లను ధ్వంసం చేయడానికే ఇదంతా చేసిర్రు అని చెప్పి ఆరోపణలు వస్తాయి. సో మరి దీని మీద ప్రభుత్వం ఎట్లా క్లారిటీ ఇచ్చుకుంటుంది, ఎట్లా వివరణ ఇచ్చుకుంటుందో చూడాలి. కాకపోతే ఇందులో షార్ట్ సర్క్యూట్ తోటే ప్రమాదం జరిగిందని చూపించడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. ఎందుకంటే పోలీస్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా హోంశాఖ కిందనే ఉంటారు. సో అంతా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే నడవాలి, వాళ్ళు చెప్పినట్టుగానే రిపోర్ట్లు ఇస్తారు, వాళ్ళంతా కూడా ఆ వ్యవహారంగా నడిచిపోతారు. సో మరి ఇందులో నిజాలు ఎట్లా బయటకు వస్తాయి? నిజంగా ఈ ఓటుకు నోటు కేసు వీటికి సంబంధించిన ఆధారాలన్నీ పోయినాయా, లేకపోతే ఏమైనా డేటా మిగిలిందా, ఇవి వేరే ఎక్కడైనా స్టోరేజ్ రూమ్లో ఉన్నాయా, సపరేట్గా ఏదైనా రూమ్ పెట్టేసి అందులో ఇవన్నీ భద్రపరిచినా, అసలు ఏం జరిగింది, ఏం డేటా పోయింది, ఏం డేటా ఉంది? ఎందుకంటే ఇన్ని అనుమానాలు ఎందుకంటే కీలకమైన డేటా పోయింది అని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో అట్లాంటప్పుడు మరి ఏ డేటా ఉంది, ఏది పోయింది? ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికి ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలులో ఆనాడు జరిగినటువంటి బీజేపీ పంపినటువంటి ఏజెంట్లకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు, వీటన్నిటిని కూడా స్మాష్ చేయడానికి ఎవరు కుట్ర పన్నీరు, ఎందుకు ఇది జరిగింది? సో ఇవన్నిటికి కూడా సమాధానం రావాల్సి ఉంది. థ్యాంక్ యూ.